చంద్రుడిపై చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఈ సంస్థ ఇక్కడి వరకు చేరుకోవడానికి 60 సంవత్సరాల క్రితమే తన ప్రయాణం మొదలుపెట్టింది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఇన్నేళ్లకు చందమామను అందుకోగలిగింది. సూర్యుడివైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇస్రో చరిత్ర 1960లలో స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో మొదలైంది. 1957 అక్టోబరు 4న సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ను ప్రయోగించడంతో ప్రపంచం దృష్టి అంతరిక్ష పరిశోధన వైపు మళ్లింది. ఆ సమయంలో భారతదేశంలో అణుశక్తి రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 1961లో అదే రంగంలో అంతరిక్ష శాస్త్రాన్ని కూడా అధ్యయన విభాగంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. భారతదేశానికి రాకెట్ లాంచ్ టెక్నాలజీ. ఆ సమయంలో డాక్టర్ హోమీ భాభా అణు ఇంధన శాఖకు అధిపతిగా ఉన్నారు. తర్వాత 6 నెలలకు 1962 ఫిబ్రవరిలో భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ అటామిక్ ఎనర్జీ విభాగంలో ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పడింది. దానికి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చీఫ్ అయ్యారు. ఇతర దేశాలతో కలిసి అంతరిక్ష పరిశోధనలో పాల్గొనడం, శాంతి కోసం అంతరిక్ష విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో అన్వేషించడం అప్పట్లో ఆ విభాగం లక్ష్యాలు. ఆ సమయంలో అంతరిక్షంలోకి ప్రయోగించడానికి రాకెట్లను అభివృద్ధి చేయడం గురించి చాలా దేశాలు సీరియస్గా దృష్టి పెట్టాయి. దీంతో భారతదేశం కూడా చిన్న స్థాయిలో ఆ ప్రయత్నం ప్రారంభించింది. ఒకసారి రాకెట్ లాంచ్ పరీక్షించడానికి నిర్ణయించింది. తిరువనంతపురం సమీపంలోని తుంబాలో ఇందుకోసం లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో పలువురు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. 1962లో తుంబా లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే రాకెట్ లాంచ్కు సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఆ కాలంలో అధునాతన రాకెట్ టెక్నాలజీని కలిగిన దేశాలు దానిని అత్యంత రహస్యంగా ఉంచాయి. మరోవైపు ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ ఎక్స్పెడిషన్, ఇంటర్నేషనల్ సోలార్ పీస్ ఇయర్ సర్వే ముమ్మరం అయ్యాయి. వీటికి అవసరమైన వాతావరణ డేటాను నిల్వ చేయడానికి జియోమాగ్నెటిక్ కోర్ దగ్గర లాంచ్ ప్యాడ్ అవసరం. ఈ పరిస్థితిలో దక్షిణ భారతదేశం అనువైన ప్రదేశం అని, అక్కడ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ఐక్యరాజ్యసమితికి భారత్ ఒక ప్రతిపాదన సమర్పించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న యువ శాస్త్రవేత్తలు ఆర్ అరవముతన్, రామకృష్ణారావు, ఏపీజే అబ్దుల్ కలాంను శిక్షణ కోసం నాసాకు పంపారు. రాకెట్ ప్రయోగం, ట్రాకింగ్ టెక్నాలజీలో శిక్షణ పొందడమే వారి లక్ష్యం అయినప్పటికీ నాసాలో శిక్షణ వారిని నిరాశపరిచింది. రాకెట్ ప్రయోగం, ట్రాకింగ్ టెక్నాలజీలో శిక్షణ పొందడమే వారి లక్ష్యం అయినప్పటికీ నాసాలో శిక్షణ వారిని నిరాశపరిచింది. అయితే వారిని స్వయంగా పరికరాలను నిర్వహించడానికి అనుమతించారు. అది ఈ యువ శాస్త్రవేత్తలకు కొంతవరకు అనుకూలమైనది. 1963లో నాసా భారతదేశానికి నైక్, ఆప్సే రాకెట్ను ఇవ్వడానికి ముందుకొచ్చింది. తొలి రాకెట్ను నవంబర్ 1963 నవంబర్ 21న తుంబా నుంచి ప్రయోగించారు. అంతరిక్షంలో భారత్ సాధించిన విజయానికి ఇదే మొదటి అడుగు. 1964లో ఒక అద్భుతం జరిగింది. అమెరికా ప్రయోగించిన ఉపగ్రహం ద్వారా అమెరికా అంతటా టోక్యో ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంతరిక్ష పరిశోధనలో పెట్టుబడి పెట్టడం వల్ల మానవాళి సమస్యలను నిజంగా పరిష్కరించవచ్చని ఆ క్షణంలోనే గ్రహించారు. ఆ తర్వాత రష్యా నుంచి M-100 రాకెట్లు, ఫ్రాన్స్ నుంచి సెంటర్ రాకెట్లను దిగుమతి చేసుకుని ప్రయోగించింది భారత్.